నెక్స్ట్ వన్, నాలుగవ రీజన్, మ్యూజిక్ అండ్ లవ్ ట్రాక్. వన్ ఆఫ్ ద మోస్ట్ చిల్ అండ్ మెచ్యూర్ లవ్ ట్రాక్స్ ఇన్ రీసెంట్ టైమ్స్. శైలేష్ గారు, మీరు ఒక లవ్ స్టోరీ తీయచ్చు కదా, ఎలానో మీ సినిమాలన్నింటిలో మంచి మంచి లవ్ ట్రాక్స్ పెడుతున్నారు కదా. అర్జున్ సర్కార్ మిడ్ లైఫ్ క్రైసిస్ ప్రెజెంట్ చేయడమే కాదు, ఆ లవ్ స్టోరీకి కూడా ఒక రీజనింగ్ ఇచ్చారు. ఇన్ శైలేష్ కొలనోవిట్స్ ఒక పర్పస్ ఉంటుంది. మేబీ మృదులా కాకుండా వేరే వాళ్ళు ఉంటే అంత రిస్క్ చేసి ఆ లొకేషన్ కనిపెట్టడం అనే ఎఫర్ట్ ఉండేది కాదేమో. సుపీరియర్ ఆఫీసర్ ఆర్డర్స్ కాదని చెప్పి మరి వెళ్ళాలి అంటే లవ్ ఉంటేనే సాధ్యం అవుతుంది. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే నాకు చాలా బాగా నచ్చింది. సాంగ్స్ లో ప్రేమ విల్లువ అయితే లూప్ లో వినేస్తున్నా, కానీ సర్ప్రైజ్ చేసిన ఆస్పెక్ట్ ఏదైనా ఉందంటే డెఫినెట్లీ బీజిఎంఏ. వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్కోర్స్ దిస్ ఇయర్ అని చెప్పొచ్చు. బికాస్ అసలు సినిమా అవుతున్నంత సేపు నేను ఆ బీజిఎం ని నోటీసే చేయలేదు. దాట్స్ హౌ యు నో ద స్కోర్ వాస్ పర్ఫెక్ట్. మనలో చాలా మందికి బీజిఎంలు సీన్ ని ఓవర్ షాడో చేసేయడం, బీజిఎం అటెన్షన్ తీసుకోవడం బాగా అలవాటు అయిపోయింది. అసలు ట్రూ టెస్ట్ అంటే స్కోర్ షుడ్ నెవర్ ఓవర్ షాడో ద సీన్. ఓన్లీ సీన్ ని సపోర్ట్ చేస్తే చాలు. మిక్కీ గారు ఇచ్చి పడేశారండి మీరు. కరెక్ట్ సింక్ లో ఉండింది.